మనిషి తన నిజ జీవితంలో బతకడానికి తను చేయాల్సిన లక్ష్య సాధన, పనులు, విధి విధానాలు అన్నీ భగవంతుడి ఆశీర్వాదంలో జరుగుతుంటాయి. ఇది మనస్సు కొన్నిసార్లు గ్రహిస్తుంది, కొన్నిసార్లు గ్రహించదు. కానీ భగవంతుడు అన్నిత్యం జీవికి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. తెలియని మాయ అనేది ఈ సృష్టిలో మనిషికి తెలుసుకునేలా చేస్తుంది, ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ వెతుకులాటలో గురువు, మందిరాలు, మనస్సు లక్ష్యం అన్నీ ఒక విధి విధానాల ప్రకారం జరిగిపోతుంటాయి. మనం అనుకున్నది మనం సాధించడం, అవ్వకపోతే మనసు చింతించడం, ఒక తెలియని చీకటి అనుభూతికి లోనవ్వడం, ఎవరైనా కాపాడుతారా, ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా అని తీవ్ర మనస్తాపం చెందడం. నిజ జీవితంలో ప్రతి జీవికి కర్మానుసారం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఆ కర్మని భగవంతుడు మన నుంచి విడతీసి మళ్ళీ సమస్యకు పరిష్కారం శ్రీరాముడే చూపిస్తాడు. తనే మానవ జన్మగా నడుస్తూ ఇలా ఉంటుంది అని ప్రతి సమస్యకి పరిష్కారం భగవంతుడే, పరమాత్ముడే చూపిస్తాడని ఆ అవతారంలో నడిపించి చూపించాడు. జీవులకు భగవంతుడే సాయం చేస్తాడు. మానవ జీవితంలో మనిషి తను చేయాల్సిన పనుల పట్ల తను స్పందిస్తూ మంచిని పెంపొందిస్తూ భగవంతుని నామస్మరణతో అనునిత్యం ఆ ప్రతిపాదికన నడిచే మనస్సంకల్పం తోడవ్వాలి. ఇది తనకు తాను ఆలోచించాలి. ఒకరు చెబితే నేర్చుకునేది కాదు. మనసులో ఒక దివ్య సంకల్పం అనేది ఏర్పడాలి. తను చేసే మంచి సంకల్ప స్థితి ఒక జీవిని ఇంకొక జీవి ఆశీర్వాదం అనేది ఇంకేదైనా కానీ ఆ ప్రతిపాదికన నడుస్తుందంటే పరమాత్ముడి అనుగ్రహం ఉంటుంది. జై శ్రీరామ్.